కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలెను. అది ప్రార్థన చేసుకున్నాం. మరి ప్రేమల తండ్రి, దయగల నాయన, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, లేఖనం మీది, మీ బిడ్డలమయ్యా. మీరు మా దేవుడు కనుక కొద్ది నిమిషాలు మీరు మాట్లాడమని, మీరే బోధించమని, నన్ను నా మాటలు మరుగుపరిచి మీరు మీ మాటలు ఇక్కడ ప్రత్యక్షపరిచి మీరు మాట్లాడమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన సంస్కారం ఇవ్వటానికి ఈ మాట చెప్పాడు. ఆ రొట్టె తినాలంటే, ఆ పాత్రలో తాగాలంటే వాడు చెప్పిన విషయం ఏంటంటే, తన్ను తాను ఏమన్నాడు? కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను. ఏం చేయాలంటే, మనము దేని పరీక్షించుకోవాలి? రొట్టె అంటే ఎవరిది? రక్తం అంటే కనుక ఆయన శరీరం తినే వ్యక్తి, ఆయన రక్తం తాగే వ్యక్తి మనం పరీక్షించుకోవాలి. మనము ఒక వస్తువు కొంటున్నామంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఆ వస్తువుని పరీక్షిస్తాం. వస్త్రం కొనుక్కోవాలన్నా ఆ వస్త్రం మనకు తెలుసో తెలీదు, పట్టుకొని మనం చూస్తూ ఉంటాం. ఇది బాగుందా లేదు, గరుగుందా మెత్తగుందా ఎట్టుందా. ఒక చీర కొనాలన్నా లేకపోతే వస్తువు, ఏ వస్తువులో కొనాలన్నా మనం పరీక్షించకుండా ఏ వస్తువు కొనాలి. అది చిన్న వస్తువు అయినా సరే, అది ఒక 10 రూపాయల వస్తువు అయినా సరే మనం పరీక్షించుకుని తీసుకుంటాం. మేము బిస్కెట్ ప్యాకెట్ కొంటున్నాం, ఒక 5 రూపాయల బిస్కెట్, దాని మీద డేట్ ఎంత ఉందని కూడా చూసుకుంటాం. డేట్ లేకుండా తీసుకోం, ఎందుకంటే తీసుకుంటే అది డేట్ అయిపోయిన తింటే అది బలహీనత వచ్చింది అని మనం ప్రతి ఒక్కటి తినే వస్తువు కానీ, త్రాగే వస్తువు కానీ, మనం కొనుక్కునే వస్తువు కానీ, ఏ వస్తువు అయినా మనము పరీక్షించుకుంటాం. అంటే తెలుసుకుంటాం, ఇది మంచిదా, ఇది చెడ్డదా, దీనివల్ల మనకు లాభం ఉందా, నష్టం ఉందా, ఇది ఉండిద్దా పోయిద్దా అని చూసుకుంటాం. విలువ లేని వస్తువుని కూడా పరీక్షిస్తాం. మరి విలువగల వస్తువులు ఇంకా పరీక్షించుకుంటాం కదా. విలువగల వస్తువులు బంగారం అంటే ఏంటంటే అవి చాలా విలువైనవి కనుక వాటిని కూడా పరీక్షించుకుంటాం. మన తాగడి పెట్టాలన్నా కూడా అతను కూడా పరీక్షించి ఇది బంగారమా, మేలిం బంగారమా, డూప్లికేట్ బంగారమా, ఇది కల్తీ బంగారం చూసే తీసుకుంటాడు. అలాగే ప్రతి ఒక్క దానికి పరీక్ష ఉంది. పుట్టిన బిడ్డ తల్లి గర్భం నుంచి కింద పడంగానే బిడ్డను కూడా పరీక్షిస్తారు. బిడ్డ సరిగా ఉన్నాయా, ముక్కు సరిగా ఉందా, చెవులు సరిగా, ఈ బిడ్డ ఎంత ఉన్నాడు ఎట్టున్నాడని అన్నీ పరీక్షిస్తాం. ప్రతి ఒక్క దానికి పరీక్ష ఉంది. మనం రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఏంటని అడుగుతాడు, అడిగిన దానికి పరీక్షిస్తాడు. అంతేగాని అందరికి ఆయన చెప్పడుగా మనకి చెబుతాడా, నీకు ఈ రోగం ఉంది, ఈ జబ్బం చెబుతాడా? మనం చెప్పిన దాన్ని పరీక్షించి దాని దగ్గర ముందిస్తాడు. తలనొప్పి అంటే దాన్ని పరీక్షించి దాని దగ్గర ముందు. అట్లాగే ప్రతి ఒక్క విషయంలో మనం అన్నిటికీ పరీక్ష ఉంది. కానీ యేసు ప్రభు వారు శరీరం తింటానికి, యేసు ప్రభు రక్తం కాబట్టి మనం పరీక్షించుకుంటున్నామా, అది మనం. యేసు ప్రభు వారి శరీరం తింటున్నామంటే, యేసు ప్రభు రక్తం తాగుతున్నామంటే ఆ శరీరం ఎట్టాది, ఎట్టాడు, ఆ రక్తం ఎట్టాడు అనేది ఎప్పుడన్నా పరీక్షించేవా? నేను ఎప్పుడు మట్టో చెబుతున్నా, ఆ సాయంకాలం రావటం, చేయి తాగటం, తీసుకురావటం, తినటం, ఆ గ్లాసులు తీసుకురావటం, తాగటం, వెళ్ళిపోవటం, అసలు ఏమన్నా పరీక్షించుకుంటున్నారు? అది ఏంటి? అసలు ఎవరైనా ఆయన ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఎవరి కోసం ఇచ్చాడు,
ఎవరి కోసం ఇంత కష్టపడ్డాడు, ఎవరి కోసం అన్ని దెబ్బలు తిన్నాడు, ఎవరి కోసం అంత మాంసం ముద్దగా మార్చబడ్డాడు, ఎవరి కోసం ఇంత శ్రమ పొందాడని ఎప్పుడన్నా నువ్వు ఆలకిస్తున్నావు ఆ శరీరాన్ని? మనం నిజంగా శరీరాన్ని ఆలకించాలి. ఆ శరీరం ఏంటి? సామాన్యమైన ఒక పరిశుద్ధుడు శరీరం. ఆయన ఆకాశం, మహాకాశ, పరమాకాశం నుండి విడిచిపెట్టి కోట్లాది దూతల ఆరాధన వదిలిపెట్టి బలహీనం పాపులను మన కొరకు ఈ లోకానికి వచ్చి మనల్ని బాగు చేసి మనల్ని రక్షించి ఆ పరలోకం తీసుకెళ్ళాలని ఆ ప్రేమ స్వరూపి తన కుమారుని లోకానికి పంపేది. ఆ కుమారుని హింసలు పెట్టే నేను శ్రమలు పెట్టినాడు, అన్నీ సహించుకుని ఓర్చుకుని ఆయన చనిపోయే టైంలో అన్నాడు, ఇది నా శరీరము, దేవుని తినండి, ఇది నా రక్తం, ఈ శరీరం తిని రక్తం తాగువాడి పరలోక రాజ్యానికి వారసు అవుతాడు. కానీ నిజంగా ఈ శరీరం తినేవాళ్ళు, త్రాగేవాళ్ళు పరీక్షించుకోవట్లేదు. దీని గురించి నేను ఈ వారం అంతా ఇంటికాడే నాకు కూడా ఆదివారం సాయంత్రం నుంచి బాగాలేదు. తలకాయ నొప్పి, మెడ నొప్పులు, ఆ నొప్పులు గుండెల్లో కష్టమే, బాధపడతా అట్టా ఇంటికాడే ఉంది. ఎటు ఇలా ఈ వారం అంతా పిలవలేదు, ప్రార్థన లేదు, ఊరు పిలవలేదు కనుక ఇంటికాడే ఉంది. ప్రార్థన చేసుకుంటా మీ అందరూ కూడా ప్రార్థన చేస్తానే, ఏ విషయంలో కూడా తప్పుకోకుండా ప్రార్థన చేస్తానే ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే మాటలు దేవుడు బయలుపరిచిన మాటలు చెప్తున్నాడు. మనం పరీక్షించుకుని తినమన్నాడు. ఏ విషయంలో పరీక్షించుకోవాలి? ఈరోజు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అనే విషయాన్ని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొరింథీ రాసిన రెండవ పత్రిక, కొరింథీ రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుంది. కొరింథీ రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్ముని మీరే పరీక్షించుకొనడి. ఏం చేయాలంట? మనలో విశ్వాసం ఉందో లేదు అని మనకు మనమే పరీక్షించుకోవాలి. నేను నిన్ను పరీక్షించుకోవాలి, నీవు నన్ను పరీక్షించు. నీ తట్టు నా ఏలు చూపవాడు, నీ తట్టు నా ఏలు నీ ఏలు చూపవాడు. అంటే నేను నీ తట్టు ఏలు చూపితే నా తట్టు 3 ఏళ్ళు చూస్తాను, ఒక ఏళ్ళు పైకి చూస్తాను. అర్థం తెలుసు. ఇప్పుడు 5 ఏళ్ళు ఉంది, ఏలు పెట్టి చూపించాను, ఈ 3 నీకేళ్ళు చూపిస్తాను, ఈ బొట్టు నీళ్ళు పైకి చూపిస్తుంది, ఈ ఏళ్ళు నీకు అంటే దేవుడు అంటున్నాడని ముందు నాకు నేను పరీక్షించుకోవాలి. అందుకే మనం ఎవరిని ఏలు పెట్టి చూపకూడదు. నానెట్టున్నాను, నాకు నేనే పరీక్షించుకోవాలి. నన్ను విమర్శించే అధికారం నీకు లేదు, నేను విమర్శించే అధికారం నాకు లేదు. నాకు నేను తీర్పు తీర్చుకోవాలి, నీకు నువ్వు తీర్పు తీర్చుకోవాలి, కానీ నేను నీకు తీర్పు తీర్చుకోవాలి, నీవు నాకు తీర్పు. ఎందుకంటే తీర్పు ఎవరంటే తీర్చేది దేవుడు. అందుకే దేవుడు చెప్పాలి. అందుకే రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 ఏమంటే చదువుమా. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1. అట్టి కార్యము చేయవారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.
ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఇక్కడ ఏమనంటే తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవడివైనా సరే, ఏమైనా దేని విషయంలో ఎదుటి వాని తీర్పు తీర్చున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడవు. నేను ఎవరో తీర్పు తీరకూడదు. నేను తీర్పు తీరిస్తే నేను నేరస్తున్నాను. అమ్మా 2వ అధ్యాయం రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి. కనుక ఈ 2వ అధ్యాయం మొట్టమొదటి నుంచి ప్రారంభం చదువు ముగింపు చదువుకాడు మీకు అర్థమైంది. ఇంటికి వెళ్ళాను. అందుకే మనం ఎవరో తీర్పు తీర్చుకోవాలి. అందుకే నీకు విశ్వాసం ఉందో లేదు. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే 5వ వచనంలో 2 కొరింథీ నీ కాఠిన్యమును 2 కొరింథీ మళ్ళీ చదవమ్మా 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మీకు మనమే చూసుకోవాలి. మనకు విశ్వాసం ఉందా లేదని నాకు నేనే శోధించుకోవాలి. యేసు వారు చెప్పిన మాట కూడా ఏంటంటే 9, 1, 8, 1, 2, 5, 7, 6. యేసు చెప్పిన మాట ఏంటంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచున్నాడు. అంతేనా కాదు? ఒక రోగి వచ్చినప్పుడు ఒక దెయ్యం పోవాలన్నా ఆ విశ్వాసమే కాదు, వాళ్ళ విశ్వాసం. రక్తస్రావ రోగి నీ విశ్వాసం ఉన్నాడు, దయ్యం పట్టిన స్త్రీకి నీ విశ్వాసం అన్నాడు, గుడ్డివాడికి నీ విశ్వాసం అన్నాడు, కుష్ఠరోగికి కూడా నీ ఇష్టం అన్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. అందుకే మన విశ్వాసమే మన స్వస్థపరుస్తుంది. మన విశ్వాసం ఉందో లేదని మనమే పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకున్న స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె బైబిల్ ఉంది. ఆమె జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14-15 చూడమ్మా. వచనము 15. అప్పుడు అయ్యాలారా అప్పుడు రోజు దైవభక్తి గల ఒక స్త్రీ 16వ అధ్యాయం అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 14-15. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. ఎవరంటే ఏం సవాలు చేస్తుంది? ఈ లూది ఒక కన్యశ్రీ. కన్యశ్రీ అంటే విగ్రహాలు. ఈమె ఈమె కోటీశ్వరాలు. మాట చెప్పాలంటే కోట్లు పడిగెత్తినాను. ఆ అమ్మే వ్యాపారం కోట్లు పడిగెత్తిన ధనవంతులు కొన్ని వస్త్రాలు ఆమె దగ్గర ఉన్నాయి. సామాన్యులు కొన్ని వస్త్రాలు కాదు. రాజులు, అధికారులు, మంత్రులు, ప్రధానమంత్రులు, గొప్పవారు కొన్ని వస్త్రాలకు రంగు ఆమె దగ్గర ఉంది. అటువంటి కోటీశ్వరాలు బాప్తిసం పొందిన తర్వాత ప్రభువు దగ్గరికి మా ఇంటికి రామని పౌలు గారిని బలవంతం చేశాడు. కానీ పౌలు గారు వెళ్తాం పడపోదని ఆమెకు ఏమైందంటే, అయ్యా నేను ఎన్నోసార్లు మటు అడుగుతున్నాను మా ఇంటికి రమ్మని, మీరు రావట్లేదు. ఒకవేళ ఆ పొంది సంఘంలో ఉన్న స్త్రీలాగా అనుకుంటున్నావేమో, నాలో విశ్వాసం ఉందో లేదు. నేను విశ్వాసం కలదానైతేనే నా ఇంటికి రా. అడుగు అందరిని, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదని అడిగి నా ఇంటికి రా అని బలవంతం చేసింది. అర్థమైంది? ఇప్పుడు మనము విశ్వాసం మన గురించి అడిగారనుకో, ఎవరిని అడిగారనుకో, అమ్మ మంచిదేనా, ప్రార్థనకి లేదు కదా, మంచిదేనంటే మన గురించి ఏం చెబుతారు? మంచి చెబుతారు, చెడు చెబుతారు. ఇష్టమైతే మంచి చెబుతారు. కొంతమంది ఇష్టమైతే నాము మంచి చెబుతారు. అది చెడదైనా సరే మంచిదని. ఇష్టం ఉంటే వాళ్ళ మీద దేశం ఉంటే వాళ్ళు మంచోడని చెడ్డ. కానీ అందుకే మన ఇతరుల గురించి కాకుండా మనకు మనమే పరీక్షించుకోవాలి.
మన విశ్వాసం ఉందో లేదు. అందుకే పౌలు గారు ఆ మాట అన్నప్పుడు వెళ్తే ఆ వింటంట తన ఇంటి వాళ్ళందరూ రక్షించబడ్డారు, బాప్తిసం పొంది అందరూ దేవుని శుద్ధిస్తూ ఒక సంఘం ఏర్పడిందంట. అక్కడ పౌలు గారు చూసి సంతోషపడ్డాడు. 40 వచ్చిన ఆఖరి వచ్చిన ఉంది ఆ మాట. పౌలు గారు వారు చెరసాలలో ఉండి ఎలుకలకు వచ్చి యూదియా ఇంటికి వెళ్ళి అక్కడి సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిపోయింది. అంటే ఆదరించారంటే మీరు చాలా బాగుండారు, ఇంకా బాగుండండి, ఇంకా జాగ్రత్తగా ఉండండి ఆయన ఆదరించి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరు అంటే ఆ ఇల్లు ఎట్టుంది? విశ్వాసం. విశ్వాసం గలవారు లేదని కూడా మనం తెలుసు. అందుకని మనకు మనమే పరీక్షించుకోవాలి. మన ఎవరు పరీక్షించాల్సిన అవసరము లేదని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. రాత్రి మనం చేయబోతున్న భోజనానికి మనం పరీక్షించుకోవాలి. నాలో విశ్వాసం ఉందా లేదా? పడ్డాడు జోలికి. కనుక నాలో విశ్వాసం ఉందా లేదా, నాలో అవిశ్వాసం విశ్వాసం ఉందని నాకు నేను పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకొని ఆయన శరీరం తింటే, ఆయన రక్తం తాగితే మనం ఎంతగానో ఆశ్రయించబడతాం, ఎంతగానో ధన్యులు అవుతాము, ఆ నిత్యరాజ్యానికి సంపాదించుకుంటాం. హల్లెలూయా. అందుకని మనము పరీక్షించుకోవాలి. ఇది రొట్టె కాదు, ఇది యేసయ్య శరీరం కాదు, ఇది ద్రాక్షరసం కాదు, ఇది యేసయ్య రక్తం అని తాగాలి. అలా తాగటానికి కొంచెం ప్రార్థన చేసుకోమన్నా కూడా దాని గురించి ఎవరు ప్రార్థన కూడా చేయట్లేదు. తీసుకావటం తినేది, తీసుకావటం తాగి అసలు అది చాలా తప్పు అన్నమాట. అందుకని మనం ఎప్పుడు కూడా నీ చేతిలోకి వేసే శరీరం వచ్చిందని నమ్మాలి. ఇది రొట్టె కాదు, ఇది యేసయ్య శరీరం. ఒకప్పుడు ఒక ముస్లింలో నుంచి ప్రభు నమ్ముకుంటూ ప్రభు నమ్ముకొని బాప్తిసం పొందిన తర్వాత సంస్కారానికి వెళ్ళబోతుంది. తన భర్త కరుకోతు ఏడికి వెళ్తున్నా అన్నాడు. అయ్యా నా సంస్కారం ఇలా ఏసే శరీరం ఇస్తారు, నాకు ఏసే శరీరం నాకు ఇస్తారు, ఏసే రక్తం నాకు ఇస్తారు, నేను దాన్ని తిని తాగాలి. దానికి వెళ్ళకపోతే నేను పొందిన బాప్తిసం వ్యర్థమైపోయింది. కనుక నేను పొందిన బాప్తిసం వ్యర్థంగా ఉండాలంటే నేను వెళ్ళాలి. ఆ తింటే ఏమైంది? అది తింటే నేను పరలోక రాజ్యం సంపాదించు. అయితే నీ దేవుడు అంత గొప్పవాడైతే ఆయన శరీరం నువ్వు తింటున్నా అంటున్నావు కదా, నువ్వు తిని నాకు ఎత్తురా. ఆయన శరీరం నాకు ఎత్తుకొచ్చింది, అది శరీరం అని నేను చూస్తే నేను కూడా ప్రభుని నమ్ముతా. నేను కూడా ప్రభుని నమ్మి నేను కూడా నీతో పాటు మందిరానికి వస్తాను. లేకపోతే శరీరం కాకపోతే ఈ కత్తి పెట్టి నిన్ను 2 ముక్కలు చేసేస్తా అన్నారంట. వాగ్దానం ఇచ్చేసాడు. అయినా భయపడకుండా, సావు భయపడకుండా వెళ్ళిపోయి తన విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నట్టు మందిరంలోకి ప్రార్థన చేసుకుని, ప్రభువా నా భర్త రక్షణ పొందాలన్నా నీవే నా దిక్కు, నేను చనిపోవాలన్నా నీవే నా దిక్కు, ఇది నాకెవరు ఆధారము లేదు అని ఎవరు చెప్పలేదంట. ప్రార్థన చేసుకుంది, 2 ముక్కలు తీసుకుంది, 1 ముక్క తింది, కాస్త తాగేసింది, ఏసరత్వం తాగేసింది. ఆ ముక్క పట్టుకుని గడగడ వణుక్కుంటూ వస్తుంది. ఇది నా భర్తకి నీ శరీరంగా కనపడాలి ప్రభు, ఇది కనపడపోతే నేను చనిపోతాను, నేను చనిపోతే నీ రాజ్యం ఉంటాను, కానీ నీకు ఈ భూలోకంలో నీకు మహిమ రాదు. కనుక నేను చనిపోకుండా ఉండాలంటే ఈ రొట్టె మొక్క నువ్వు మాంసంగా నా భర్త చూపిస్తే నా భర్త మారుతాడు, అనేక మంది, వేల లక్షల మందికి ప్రపంచానికి సాక్షిగా ఉంటారు, నీకు మహిమ వస్తుందని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిందంట. బర్త్డేకి వెళ్ళిన తర్వాత కత్తిపట్టిన కూర్చొని ఉంటారు.
యాదగిరి మొండోళ్ళు కనుక ఎదురు మాట కూడా అన్నాడు కనుక కూర్చున్నా. ఏమైనా తెచ్చావా ఏసై శరీరం? తెచ్చాను అవన్నీ. గడగడ గడగడ వణుక్కుంటా ఆ చేతిలో ముక్క అట్టా సాపంగానే ఆయన శరీరం ఆ మాంసం మొక్క రక్తంతో మిళితమయ్యి దగదగ మెరిసిపోతుందంట. ఆ మాంసం మొక్క దగదగ మెరిసిపోతుందంట. ఆయన రూపం కనపడుతుందంట. ఆ మాంసం ఏసై రూపం కనపడుతుందంట. అది చూసిన భర్త కత్తి ఒకటి పడేసి ఆమె కాళ్ళ మీద పడి నిజంగా ప్రభువు గొప్పదేవుని ఆయన ఏడ్చి కాళ్ళు పట్టుకుని ఆ తెల్లారు ఉదయం ఆదివారం కదా, ఆదివారం ఆయన కూడా మందిరానికి సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యాన్ని బట్టి వందల మంది రక్షించబడ్డారంట, 50 మంది రక్షించబడ్డారంట. కనుక అది విశ్వాసం. కనుక మన విశ్వాసం మనకుందా లేదని మనకు మనమే ఒకసారి పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని మనం భుజిస్తే తప్పక దేవుడు కార్యం మనం చూస్తాం. అలా చెప్పండి. అందుకే పౌలు గారు చెప్పి మీరు చిరం తినబోతున్నారు, ఆయన రక్తం తాగబోతున్నారు కనుక మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి మనం? ఇప్పుడు విశ్వాసంతో అది మొట్టమొదటి పాయింట్. ఎలా పరీక్షించుకోవాలంటే చెప్పాలి, విశ్వాసంతో మిగిలిన విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకుందాం. కనుక విశ్వాసం ఉందా లేదా? ఏమంది పౌరుగా దగ్గర జ్యోతిం ఏమంది? నేను విశ్వాస గలదా నైతేనే నా ఇంటిరని బలవాలు చేసినాను. అది మనలో విశ్వాసం ఉందా లేదా? ఒకసారి మళ్ళా 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి కింద చదువమ్మా. 5 నుంచి తెలుగు. అదే 2 కొరింథీలు 13వ అధ్యాయము 5వ వచనం నుంచి. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని ఏం చేయాలంటే మనకు మనమే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎందుకు మనం పరీక్షించుకోవాలంటే మనం భ్రష్టులు కాని ఎడల చూడండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా? మేము భ్రష్టులు కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. చూసారండి, ఇప్పుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ పౌలు గారు చెప్పే మాట ఏంటంటే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కానిడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదురా. మనం భ్రష్టులు కాకపోతే దేవుడు నాలో ఉన్నాడు నాకు తెలుసు. స్తోత్రం చెప్పండి. దేవుడు నాలో ఉన్నాడు అంతే. మన గురించి మనమే. రెండో మాట ఏంటంటే, ఇక్కడ మేము భ్రష్టులు కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించున్నాను. ఏమన్నాడు? మేము భ్రష్టులు కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను అన్నాడు. మీరు భ్రష్టులుగా ఉండకూడదని నేను నిరీక్షించున్నాను అని చెప్పాడు. కనుక మనం భ్రష్టులు కాకుండా ఈ కడబద్ధనాల్లో మనం భ్రష్టులు కాకుండా మనకు మనమే ఒకరి చేత మనం వేలు పెట్టి చూపించుకోకుండా, ఒకరి చేత మనం పిలుచుకోకుండా ఖచ్చితంగా మనకు మనం పరీక్షించుకుని 2వ శనివారము మనం బల్లారం కనుక పగలు రాత్రి వచ్చి ప్రార్థనలు ఏకీవించి మనకు మనం పరీక్షించుకొని ఈ రాత్రికి ఆయన శరీరం తింటే, ఆ రక్తం తాగితే తప్పక మనం నిత్య జీవాన్ని పొందుదుము కాక. లేనిలా మనం తిన్నా పరలోకం పోము, తినపోయినా అదే అన్నమాట. అందుకని యేసు ప్రభువారి గురించి పౌలు గారు సంఘానికి బోధించిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ రాత్రి బోధించుకుందాం. సంస్కారాలనైనా మనం దేవుని సన్నిధిలో చక్కగా పరీక్షించుకుంటా దేవుని సన్నిధి ఉంటే తప్పక నిత్యరాజ్యం పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఆయన మనం పరీక్షించుకున్న కనుక మనలో ఇప్పుడు విశ్వాసం ఉందా లేదని మనమే పరీక్షించుకుని ప్రార్థన చేసుకుని ముందు సాగిపోతాం. దేవుడి మాటలు మన ఉదయం పలుకు మీద రాయబడును కాక.